పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ధనుర్మాసం శుక్లపక్షం రేవతి నక్షత్రం నవమి గురువారం. మంత్రం ఓం శ్రీం లక్ష్మీయై నమః. ఓం శ్రీం లక్ష్మీయై నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరియు దారిద్ర్యం దూరమవుతుంది. పూజా విధానం: ఈరోజు ఉదయాన్నే ఒక చిన్న చెంబును తీసుకొని దానిలో నీరు పోసి అందులో 2 పుష్పాలు వేయాలి. వరుణదేవుణ్ణి స్మరించాలి మరియు సప్త నదులని నామస్మరణ చేయాలి. తదనంతరం ఆ చెంబులో పసుపు కుంకుమ వేసి ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. తదుపరి పూజ గదిలో ప్రోక్షణ చేయాలి. దేవుళ్ళ పటాలపై ప్రోక్షణ చేయాలి. తదుపరి సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా వరుణదేవుణ్ణి ప్రార్థించడం వలన ఇల్లు శుద్ధి అవుతుంది, వాతావరణం శుద్ధి అవుతుంది, స్థానబలం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటే దూరం అవుతుంది మరియు నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన వస్తువులున్న క్షీణిస్తాయి. యోగక్షేమం: ఈరోజు 2వ గురువారం నాడు మార్గశిర లక్ష్మీ వ్రతం ఆచరించాలి. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి తామర వత్తులతో దీపాలు వెలిగించాలి. తామర పుష్పాలు పెట్టి పూజించాలి. తెల్లని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీ అమ్మవారి ముందు కూర్చొని లక్ష్మీ అమ్మవారి కథను చదవాలి లేదా వినాలి. తదుపరి 3 ముత్తైదువులని లేదా 5 ముత్తైదువులని లేదా 7 ముత్తైదువులని పిలిచి పసుపు కుంకుమ మరియు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందాలి. లేదా ఆఖరి రోజున 3 లేదా 5 లేదా 7 ముత్తైదువులని పిలిచి పసుపు కుంకుమ మరియు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందాలి. ఈ లక్ష్మీ అమ్మవారి పూజ ఆచరించిన తర్వాత కానీ లేదా ముందు కానీ ఈ యోగక్షేమం చేయాలి. ఈరోజు యోగక్షేమంలో శనగలు తీసుకొని ఆ శనగలు నానబెట్టి మూట కట్టి కొమ్ము శనగల్లా తయారు చేయాలి లేదా శనగలతో తీయని నైవేద్యాన్ని తయారు చేయాలి. తయారు చేసి ఈరోజు సాయంత్రం ఇంటి దైవం ముందు కానీ లేదా గురువుకి అంటే దత్తాత్రేయ దక్షిణామూర్తి ముందు ఆ నైవేద్యాన్ని పెట్టాలి. తదనంతరం పసుపు రంగు పుష్పాలు సమర్పించాలి. గంధంతో అర్చన చేయాలి. తదుపరి ఆ గంధాన్ని ఇంటి సభ్యులు తిలకంలాగా నుదుటన ధరించాలి. ఇంటి బయట తులసి మొక్కలపై ఆ కాస్త గంధాన్ని ప్రోక్షణ చేయడం వలన దారిద్ర్యం దూరమవుతుంది, బ్రహ్మ హత్య దోషాలు ఉన్నా తగ్గుతాయి మరియు గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.